నాంపల్లి అగ్ని ప్రమాదం కేసులో షాపు ఓనర్ సతీష్ బచాస్ ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. నిన్న మధ్యాహ్నం జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో 5 మృతి చెందారు. ప్రమాదానికి యజమాని నిర్లక్ష్యమే కారణమని పోలీసులు తేల్చారు. నాంపల్లి అగ్ని ప్రమాదం కేసులో షాపు ఓనర్ సతీష్ బచాస్ ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. నిన్న మధ్యాహ్నం జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో 5 మృతి చెందారు. ప్రమాదానికి యజమాని నిర్లక్ష్యమే కారణమని పోలీసులు తేల్చారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మణికంఠని అడిగి తెలుసుకుందాం. మణికంఠ, అగ్ని ప్రమాదానికి సంబంధించి ఆ షాపు యజమాని అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తుంది. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? హైదరాబాద్ నాంపల్లిలో బచాస్ ఫర్నిచర్ క్యాస్టిల్ షాప్ లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంపై ప్రస్తుతం పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారని చెప్పుకోవచ్చు. ఈ కేసుకు సంబంధించి ప్రధాన ముద్దాయిగా ఉన్న ఫర్నిచర్ యజమాని సతీష్ బచాస్ ను ప్రస్తుతం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లుగా మనకి సమాచారం అందుతుంది. ఈ ప్రమాదంలో ప్రణీత్ తో పాటు అలాగే నిఖిల్ అనే 2 వ్యక్తులు, చిన్న అబ్బాయిలు చనిపోయారు. అయితే ఇద్దరు మృతుల యొక్క బాధితుల తల్లిదండ్రులు 51తో పాటు లక్ష్మి ఇద్దరు కూడా పోలీస్ స్టేషన్ లో అబ్బిగ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇవ్వడంతో ప్రస్తుతం పోలీసులు BNS 120 యాక్ట్ కింద కేసు నమోదు చేసి సతీష్ బచాస్ ను ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. మరోవైపు బిల్డింగ్ అగ్ని ప్రమాదంపై ఇప్పటికే పోలీసుతో పాటు ఇతర అధికారులు కూడా దర్యాప్తు అయితే చేపట్టారు. అసలు ఎప్పటి నుంచి సతీష్ బచాస్ వ్యాపారం నిర్వహిస్తున్నాడు, వ్యాపారానికి సంబంధించి ఎలాంటి అనుమతులు ఉన్నాయి, అలాగే వీటితో పాటుగా భవనానికి సంబంధించి ఎలాంటి ఫైర్ ప్రికాషన్స్ ఫాలో అవుతున్నాడు, అలాగే ఎప్పటి నుండి ఆ బిల్డింగ్ అనుమతులు ఉన్నాయనే దానిపై కూడా పూర్తిగా అటు రెవెన్యూ అధికారులతో కావచ్చు, లేదంటే GHMC అధికారులు, భవన నిర్మాణ శాఖ అధికారులతో పాటు ఫైర్ సేఫ్టీ అధికారులు మొత్తం 9 విభాగాలకు చెందిన శాఖలకు చెందిన అధికారులు ప్రస్తుతం సమావేశం ఏర్పాటు చేసుకుని ఆ భవనానికి సంబంధించిన అనుమతులతో పాటు ఆ వ్యాపారానికి సంబంధించిన అనుమతులను కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు దర్యాప్తు చేస్తున్నారు. గతంలో ఎప్పటి నుంచి వ్యాపారం కొనసాగుతుందని కూడా పూర్తి స్థాయిలో వివరాలు రాబడుతున్న సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. మరోవైపు ఆ భవనం మొత్తం 5 అంతస్తుల బిల్డింగ్ కి సంబంధించి రెండు అంతస్తుల సెల్లార్లో కేవలం పార్కింగ్ మాత్రమే అనుమతి ఉంది. అయితే ఆ పార్కింగ్ వినియోగించకుండా కేవలం వాటిని గుడౌన్లుగా ఏర్పాటు చేసుకుని పెద్ద మొత్తంలో ఫర్నిచర్ వస్తువులతో పాటు అలాగే కొన్ని కెమికల్స్ ను కూడా నిర్వహించినట్లుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతం వాటి శాంపిల్స్ ను కూడా అటు ఫోరెన్సిక్స్ నిపుణులు అయితే స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తును కూడా వేగవంతం చేసినట్లుగా కూడా తెలుస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఘటన వెనుక ఉన్న దోషులను వదిలిపెట్టే ప్రసక్తి లేదని హైదరాబాద్ కలెక్టర్ తో పాటు అలాగే ఫైర్ సిబ్బంది అధికారులు కూడా చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతం వేగంగా ఈ పావులు కడుపుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతం అతన్ని రిమాండ్ తీసుకున్న అనంతరం మరో 2 రోజుల్లో కోర్టులో కస్టడీ పిటిషన్ వేయబోతున్నారు. అతని నుంచి పూర్తి స్థాయిలో వివరాలు రాబట్టేందుకు ఫైర్ సిబ్బంది పూర్తి స్థాయిలో నిమగ్నమైనట్లుగా కూడా తెలుస్తుంది. మరోవైపు భవనం వద్ద భారీ మొత్తంలో వ్యర్థాలు ఉండడంతో ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ను అదుపులోకి తీసుకొచ్చేందుకు హైడ్రా సిబ్బంది పూర్తి స్థాయిలో అక్కడ ఉన్న వ్యర్థాలన్నీ కూడా ఖాళీ బూడిదైన సామగ్రిని కూడా ఇతర ప్రాంతానికి తరలిస్తున్న నేపథ్యం కూడా ఉందని చెప్పుకోవచ్చు. గతంలో ఇప్పటికే మృతి చెందిన మొత్తం 5 వ్యక్తులకి ప్రస్తుతం ఉస్మానియా ఆసుపత్రిలో కొద్దిసేపటి క్రితమే వాళ్ళకి పోస్ట్ మార్టం నిర్వహించారు. అనంతరం స్వస్థలాలకు వాళ్ళ కుటుంబ సభ్యులకు మృతదేహాలను అప్పగించినట్లుగా కూడా తెలుస్తుంది. పూర్తి స్థాయిలో అటు మంత్రి పొంగులేటి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే ఈ అగ్ని ప్రమాదంలో మృతి చెందారో బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలు చొప్పున ఎక్స్గ్రేషియాను కూడా ప్రకటించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఘటనకు బాధ్యులైన వారిని వదిలిపెట్టబోమంటూ కూడా తెలంగాణ ప్రభుత్వంతో పాటు అటు ఫైర్ శాఖ అధికారులు కూడా చెబుతున్న సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. అయితే ఇప్పటి వరకు ఈ ప్రమాదం ఎందువల్ల చోటు చేసుకుందని ఇప్పటి వరకు ఒక స్పష్టమైన క్లారిటీ అయితే లేదు. అయితే పోలీసులు మాత్రం ప్రాథమికంగా 2 విషయాలను గుర్తించారు. అయితే షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చు, లేదంటే లోపల ఉన్న వ్యక్తులు ఎవరైనా సిగరెట్ కాల్చి ఆ సిగరెట్ ను ఆ ఫర్నిచర్ షాప్ లోనే ఏదైనా వస్తువు మీద పడేయడంతోనే ఈ అగ్ని ప్రమాదం జరిగి ఉండవచ్చు అని ప్రస్తుతం పోలీసులు అయితే ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. అయితే పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిగిన అనంతరమే, ఘటనపై నివేదిక వచ్చిన అనంతరమే ఈ ప్రమాదం ఎందుకు జరిగిందనే దానిపై స్పష్టత వస్తుందని ఫైర్ శాఖ అధికారులు అయితే చెబుతున్నారు. రైట్, థ్యాంక్ యూ మణికంఠ.